హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మళ్ళీ మీ ముందుకి ఒక చిన్న స్టోరీతో వచ్చాను. సో మనందరికీ ఫేమస్ సామెత ఒకటి తెలుసు కదా, కోడలు ఒకనాటికి అత్తే అన్న సామెత తెలుసు కదా. దానికి రిలేటెడ్ ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. సో వినటానికి మీరు రెడీగా ఉన్నారు కదా? సో నేను చెప్తున్నాను, వినండి మరి. రంగమ్మ తన కొడుక్కి వివాహం చేసింది. కోడలు కోమల కొడుకును కొంగుకు ముడి వేసుకుంటుందన్న భావనతో రంగమ్మ కోడల మీద అసూయని పెంచుకుంది. కోడలు చేసే వంటకు ఏదో ఒక వంక పెడుతూ, ఇది నన్ను చంపటానికే ఇలా చేస్తుంది అని ప్రతిరోజు కొడుక్కి చెప్పసాగింది. తల్లి మాటలను విని విని పెద్దదానివైపోయావు, నీకు దాని పద్ధతులు నచ్చకపోతే డబ్బులిస్తాను, కాశీకి పోయి కృష్ణ రామ అంటూ కాలం గడుపు అని అన్నాడు. కొడుకు మాటలను విన్న రంగమ్మ, అప్పుడే నీకు పెళ్ళం బెల్లం, తల్లి అల్లం అయిపోయిందంట్రా. నీకో కొడుకు పుడితే వాడిని చూచి అలాగే కాశీకి పోతానులే అని అంది. కొన్ని నెలల అనంతరం కోమలికి పండంటి బాబు పుట్టాడు. రంగమ్మ మనవడిని చూసుకొని తెగ మురిసిపోయింది. కోమలి అత్తతో ఇలా అన్నది, మనవడిని చూసుకున్న తర్వాత కాశీకి పోతానన్నావు గదా, మనవడిని చూశావు గదా, ఇక కాశీకి వెళ్ళు అంది. కోమల మాటలను విన్న రంగమ్మ, అందుకే పెద్దలు కొడుకుల కన్నా కొరివి దెయ్యాలు నయం అన్నారు. నా మనవడి ముద్దు మురిపాలు చూసుకున్న తర్వాత మీరుండమన్నా ఉండును కదా, కాశీకి పోతాను అంది. కోమల కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. కోమల రంగమ్మను కాశీకి వెళ్ళమనగా మనవడి పెళ్ళి చూసి కాశీకి వెళతానన్నది. కోమల కొడుకు పెళ్ళయింది. అప్పుడు కోమల అత్తను కాశీకి వెళ్ళమనగా, నీవు అత్తవు అయ్యావు గదా, ఇద్దరం కలిసి కాశీకి వెళదాం పద అని అన్నది. అలా ఈ సామెత వచ్చింది, కోడలు ఒకనాటికి అత్తే అని. సో అలా కోమలి భర్త చిరునవ్వుతోటి ఈ మాట అన్నాడు. సో ఈ స్టోరీ ఎలా ఉంది ఫ్రెండ్స్? నాకైతే నచ్చింది. సో మీకు కూడా నచ్చింది అనేసి అనుకుంటున్నాను. ఇంకా నా ఛానల్ని ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.